మనకి ఇప్పుడు కూడా వెనకబడిపోయిన ప్రాంతం రాయలసీమ నాకు వినడానికి కూడా నాకు నచ్చదు. ప్రతిసారి నాకు రాయలసీమ నేల అంటే ఫ్యాక్షన్ నేల కనిపించదు, ముఠా తగాదాలు కనిపించవు. నాకు కనిపించేది ఒక తిరుమల నాగిరెడ్డి కనిపిస్తారు, ఒక నీలం సంజీవరెడ్డి కనిపిస్తారు, రాయలసీమ కవులు కళాకారులు కనిపిస్తారు, రాయలసీమ ఆటపాట నాకు కనిపిస్తుంది, వినిపిస్తుంది. అంతేగాని సినిమాల్లో చెప్పినట్టుగా రాయలసీమని కేవలం ముఠా కక్షల వరకే పరిమితం చేసే పరిమితమైన మనసున్న వ్యక్తిని కాదు, అపరిమితమైన ప్రేమ ఉన్న రాయలసీమ పట్ల చిత్తశుద్ధి ఉన్న వ్యక్తిని నేను. రాయలసీమలో పుట్టలేకపోవచ్చు, రాయలసీమ పునర్జన్మ ఇవ్వనకపోవచ్చు, కానీ నా ప్రాణం ఉన్నంత వరకు, నా ఆఖరి శ్వాస వరకు రాయలసీమకి, మన గడ్డకి, మన నేలకి, నా ఆఖరి శ్వాస వరకు, తుది శ్వాస వరకు నేను అండగా ఉంటాను. మన సమస్యల్ని మనకి కరువు తీరే వరకు, ఇంకెప్పుడు కూడా ఇది కరువు నేల కాదు, సస్యశ్యామలం నేల అని చెప్పుకునేలాగా నేను నిరంతరం కృషి చేస్తానని చెప్పి మీకు తెలియజేసుకుంటున్నాను. అలాగే 2019 ఎలక్షన్లకు, 2024 ఎలక్షన్లకు, 2014 వరకు నేను ఆలోచించట్లా. వచ్చే 25 సంవత్సరాల వరకు, నాకు చివరి శ్వాస వరకు నేను రాయలసీమకి, మన ప్రాంతాలకి, మన జిల్లాలకి నేను అండదండలుగా ఉంటాను. అవసరమైతే మొన్న కూడా మన రాయలసీమ నీటిపారుదల ఇంజనీర్స్ చెప్పాను, అవసరమైతే నేను మిమ్మల్ని ఢిల్లీ తీసుకెళ్తాను, అక్కడ ప్రధానమంత్రి గారితో మాట్లాడదాం, రాయలసీమ సమస్యలు చెప్దాం, స్పెషల్ ప్యాకేజ్ గురించి మాట్లాడదాం. ఒకవేళ అలాగే మనకి రాయలసీమకి ప్రత్యేకంగా ఏం ఇవ్వగలరు, దాని మీద పోరాటం చేద్దాం. నేను సరైన ఇక్కడ రైతులు, కొంతమంది రైతుల్ని, కొంతమంది ఇరిగేషన్ ఇంజనీర్లని నేను ప్రత్యేకమైన రైల్లో ఢిల్లీ దాకా తీసుకెళ్లి ప్రధానమంత్రి గారికి ఒక విన్నపం ఇద్దాం. అలాగే మన సమస్యలను సాధించుకునే పరిష్కార మార్గాలు వెతుకుదాం. నేను రోడ్ల మీద పడి, గొడవలు పడి నేను రాజకీయాలు చేయను. ఎందుకంటే నేను ఎవరి మీద కోపంతో మన జనాలని, మిమ్మల్ని, మీ కాలాన్ని నాకు దుర్వినియోగం చేయడం ఇష్టం లేదు. ఆ శ్రమ మీద నేను పడతాను, మీరు చదువుకోండి. ఆడపడుచులు, అక్క చెల్లెళ్ళు మీరు బాగా చదువుకోవాలి, మీ దాంపత్య జీవితం బాగుండాలి. మిగతా శ్రమలు రాజకీయ పార్టీలు ఉన్నదే, నాలాంటి వ్యక్తి ఉన్నది కూడా సమస్యలు పోరాటం చేయడానికి, సమస్యల్ని పై స్థాయికి తీసుకెళ్లడానికి తప్ప ఇక్కడికి వచ్చి నేను రోడ్ల మీదకి వచ్చి ధర్నాలని చెప్పి అస్తవ్యస్తం చేయడానికి కాదు. చాలా చేశాం ఇప్పుడు దాకా. అవి తప్పనిసరి పరిస్థితుల్లో ఇంకెవరు వింటలేదు, అప్పుడు దాకా నేను రోడ్ల మీదకి రాను. ఎందుకంటే ఒకసారి రోడ్ల మీదకి వచ్చిన తర్వాత పర్యవసానాలు కానీ మన చేతుల్లో ఉండవు. అందుకని నేను చాలా బాధ్యతగా, నా మీద ఎలాంటి దాడులు జరిపినా కానీ, నా మీద ఎలాంటి మాటలు అన్నా కానీ నాకు భయం లేదు. నేను వెనకాడను, మడం తిప్పను. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.